హాయ్ ఎవ్రీవన్. వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ స్టార్ట్ అయితే మనకు ఏ సినిమా చూడాలి, ఏ వెబ్ సిరీస్ చూడాలని మనలో డౌట్లు రేజ్ అవుతూ ఉంటాయి. మీ డౌట్స్కి ఆన్సరే ఈ వీడియో అమ్మా. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీకెండ్ ఏది చూడాలో మీకు క్లారిటీ వస్తుంది. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తేనే కదా మేము ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్. బజే వాయువేగం. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే బెట్టింగ్స్తో టైం పాస్ చేసే కుర్రోడు సడన్గా చాలా ప్రాబ్లమ్స్ ఒకేసారి తన మీద పడతాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు, ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా స్టోరీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీని చూసేయచ్చా భయ్యా అంటే పర్లేదు, చూసేయచ్చు. ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే మనల్ని ఎగ్జైట్ చేస్తాయి. మరి ఫ్యామిలీతో చూసేయచ్చా భయ్యా అంటే చూసేయచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు. నెక్స్ట్ శశి మదనం. ఈ సిరీస్ లెంతీగా ఏముండదు, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అసలు స్టోరీ ఏంటంటే భయ్యా, హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు. కాకపోతే హీరోకి బెట్టింగ్ ఆడే అలవాటు ఉంటుంది. ఒకరోజు బెట్టింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకుంటాడు. అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకున్నందుకు కొద్ది రోజులు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ వెబ్ సిరీస్. ముందుగా చెప్పినట్టే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో టూ గుడ్. ఈ సిరీస్లో ఉండే కన్ఫ్యూజన్ కామెడీ డెఫినెట్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. కొత్తగా అయితే ఏముండదు, బట్ డెఫినెట్లీ మనకైతే నచ్చుతుంది. ఈటీవీ విన్లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. నెక్స్ట్ శ్రీకాంత్. ఇది బాలీవుడ్ మూవీ. ఇది ఒక రియల్ స్టోరీ. శ్రీకాంత్ బొల్లా అనే కంటి చూపు లేని వ్యక్తి ఎలా తన జీవితంలో శిఖరాలను అందుకున్నాడు అనేది సినిమా స్టోరీ. ఇది మన తెలుగు అబ్బాయి స్టోరీ. రాజ్ కుమార్ రావు అయితే ఏం యాక్ట్ చేశాడు భయ్య, తోపు యాక్టింగ్. దీనికి తోడు జ్యోతిక గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాని మనందరం తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు కూడా. మనందరం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ కారణాలు ఈ కారణాలు చెప్తాం, అది లేదు ఇది లేదు అంటాం. ఏదైనా సాధించాలని ఫిక్స్ అయితే మనకు కావాల్సిన సంకల్పం ఉంటే చాలన్నది ఈ సినిమా. సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీకెండ్ ట్రై చేయాల్సిన సినిమా. నెక్స్ట్ వచ్చేసి అబ్బో పెద్ద టాస్కే ఇది, ఈ సినిమా పేరు చెప్పడం. వీడేంట్రా ఇప్పుడే సంకల్పం అది అని చెప్పాడు, అప్పుడే బ్యాటరీ డౌన్ అయిపోయిందా అంటారా? ఈ మలయాళం సినిమా పేరు చెప్పడం చాలా కష్టం బాబాయ్. ఓకే, పలుకుతున్నాగండి. కురువాయూర్ అంబల నదియల్. వామో చెప్పేశా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే బెసిల్ జోసెఫ్ తన పెళ్లి గురించి కేరళకు వస్తాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. తీసుకుంది చిన్న పాయింట్ అయినా దాన్ని చాలా చాలా కామెడీగా చెప్పారు. మనకు తెలిసిందే కదా, మలయాళం డైరెక్టర్స్ మామూలు కాదు. పాయింట్తో సంబంధం లేకుండా సినిమాని బాగా తీస్తారు. ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. ఇక ఫైనల్గా మిర్జాపూర్ సీజన్ 3. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ సీజన్ వచ్చేసింది. ఈ సిరీస్ మొత్తం కూడా ఆధిపత్యం గురించి వెళ్తుంది. ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే మనం సిరీస్ చూడాల్సిందే. మున్నా భయ్య చనిపోయిన తర్వాత స్టోరీ ఇది. నాకైతే మున్నా భయ్య లేకపోవడం వల్ల సిరీస్ పెద్దగా ఎక్కలేదు. నాకెందుకో సిరీస్ని లాగారనిపించింది. బట్ స్టిల్ దీనికున్న యూనిక్నెస్ అనేది అలానే ఉంది. ఈ సిరీస్కున్న ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేసా? సో అందుకోసమైనా ఒకసారి చూసేయచ్చు, బట్ డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవి ఈ వీకెండ్ మీరు ట్రై చేయాల్సిన మూవీస్. డెఫినెట్గా ట్రై చేయండి. సో అంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీకెండ్ ఏ మూవీ ఆర్ వెబ్ సిరీస్ ట్రై చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.